ఈ మధ్యాహ్న సమయంలో
సిద్ధముగా ఉన్నది, నేను సిద్ధముగా ఉన్నాను యేసయ్యా. నాతో మాట్లాడము తండ్రి, నీ దాసుని ముఖాంతము నుంచి నా ప్రభువా నాతో మాట్లాడము యేసయ్యా. నన్ను బలపరచము తండ్రి, నన్ను బాగు చేయము దేవా. నాయన నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు. నీ మాట జీవముగా తండ్రి. ఓ నీ మాట ద్వారా నేను జీవింపబడతానన్నావు తండ్రి. నీ మాట ద్వారా నా ప్రభువా నన్ను బ్రతికించము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ముఖకాంతి నా ధైర్యము, నీ ముఖకాంతి నా బలము, నీ ముఖకాంతి నా ధైర్యము, నీ ముఖకాంతి నా బలము. నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయను. ఎల్లోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. ఎల్లోయివై నీవు నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయను. ఎల్లోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే రెండు చేతులు వైపు చాచి చెను. నీ ముఖకాంతి నా ధైర్యము, నీ ముఖకాంతి నా బలము, నీ ముఖకాంతి నా ధైర్యము, నీ ముఖకాంతి నా బలము. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. మరణమే ఎండిపోయిన స్థితిలో నాకు మరణమే ప్రాప్తి అనుకున్నప్పుడు, నన్ను ఆదరించడం లేనప్పుడు తండ్రి నిలిచెను. ఎల్లోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునందెను. ఎల్లోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునందెను. నీ ముఖకాంతి నా ధైర్యము, నీ ముఖకాంతి నా బలము, నీ ముఖకాంతి నా ధైర్యము. విశ్వాసంతో పాడదాం, విశ్వాసంతో. బలము విశ్వాసమే శోధింపబడగా నీ కృపయే నాతో నిలిచెదమా. నువ్వు రోజు చర్చికి వెళ్తావు కదా, నువ్వు విశ్వాసమే కదా, అయినా సరే నీకెందుకు ఇది శ్రమలు అన్నావు తండ్రి. నాతో నిలిచి నన్ను చేయించిన వాడా నిలిచెను. ఎల్లోయివై నన్ను చూడగా సత్తు ప్రణాళిక ఆగిపోయిను. ఎల్లోయివై నన్ను చూడగా సత్తు ప్రణాళిక ఆగిపోయిను. నీ ముఖకాంతి నా ధైర్యము, నీ ముఖకాంతియే నా బలము, నీ ముఖకాంతి నా ధైర్యము, నీ ముఖకాంతియే నా బలము. ఎల్లోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయను. ఎల్లోయివై నీవు నన్ను చేరగా
చూడగా నీ స్వరమే నాకు ధైర్యం ఇచ్చింది. నీ స్వరముతో నన్ను నింపు యేసయ్యా. నీ స్వరముతో నాతో మాట్లాడము తండ్రి. నాకు ధైర్యం ఇచ్చెను నీ ముఖ కాంతి, నా ధైర్యము నీ ముఖ కాంతి, నా బలము నీ ముఖ కాంతి, నా ధైర్యము నీ ముఖ కాంతి, నా బలము. అవును యేసయ్యా, నీ ముఖ కాంతి నాకు ధైర్యము, నా బలము తండ్రి. నా ప్రభువా, ఇంతవరకు మస్తులపై ఆశలు ఉన్న దేవానికి వందనాలు. నీ దాసుల ముఖాంతరంలో నుంచి మాతో మాట్లాడము తండ్రి. బలపరిచి మాతో మాట్లాడము దేవా. నువ్వు మాట్లాడే రాయువు కాదు, చెట్టువు కాదు, పుట్టవు కాదు తండ్రి. నువ్వు మాట్లాడే దేవా, మాతో మాట్లాడము తండ్రి. మాతో మాట్లాడము తండ్రి. మమ్మల్ని ఆత్మతో నింపు యేసయ్యా. నీ మహిమతో నింపు తండ్రి. వచనముతో దీవించు తండ్రి, ఆశీర్వదించు. వారి యొక్క ప్రతి అవసరం ఎరిగిన వాడు తండ్రి. యేసు నామమున స్వస్థపరచబడును గాక, దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. నా ప్రభువా, నా తండ్రి నీ వాక్యము చేత, నా తండ్రి నీ వాక్యము చేత నన్ను బలపరచము తండ్రి. సరైన రీతిలో నడిపించము తండ్రి. సరైన బాటను నడిపించము తండ్రి. నా చీకటి బ్రతుకులు వెలుగు నింపుము తండ్రి. నా యొక్క అవివేకము తీసివేసే నా ప్రభువా, అవిధేయత తీసివేసి నా ప్రభువా నన్ను మార్చుకును దేవా. నూతనమైన రూపాంతరం మాకు దయచేయము తండ్రి. నూతనమైన రీతిలో మాతో మాట్లాడము తండ్రి. నా ప్రభువా, నూతనముగా మేము నా ప్రభువా బలపరచబడును గాక. నా తండ్రి నా ప్రభువా నాయన నింపబడును గాక. నా ప్రభువా నీ శక్తితో, నీ ఆత్మతో, నీ మహిమతో నింపి నడిపించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించాలి వేడుకుంటున్న మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ దయచేసి కూర్చుందాం. మన కొరకు దూర ప్రాంతం నుంచి వచ్చిన దైవ సేవలకు హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాం. ఆయన ఎంతో ప్రయాసతో మన కొరకు మనల్ని ప్రేమించి ఈ యొక్క మందిరములకు రావడానికి ఆయన ఇచ్చిన అవకాశం బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఆయన రాక కొరకు ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈ అవకాశం మాకు అనుగ్రహించిన దైవజనులకు అలాగే నాన్నగారికి హృదయపూర్వకమైన వందనం చెబుతూ చెప్పడం గురించి మన దైవజనులకు ఆహ్వానిస్తాం. హల్లెలూయా. గత సంవత్సరం అంతయు ప్రియులారా, 2025 సంవత్సరం అంతయు దేవుడు మనల్ని ఎంతగానో కంటికి రెప్పబలి కాపాడి క్షణము కూడా మనకి తోడుగా ఉండి మన కళ్ళ ముందు అనేక మంది సజీవులుగా లేకుండా బట్టికి బట్టయిపోయిన వారి అందరూ మనం ఎరుగుతున్నాం. కానీ దేవుడు మనం ప్రేమించాడు. మన కొరకు దేవుడు తన పని సిద్ధపాటు చేశాడు. వికారాబాదు పరిసర ప్రాంత ప్రజలందరి యొక్క భారమును కూడా చిన్నమందైనా మీ మీద ఉంచాడు అన్న సంగతి మీరందరూ కూడా మర్చిపోకూడదు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, పరిశుద్ధాత్మ యొక్క ఆనందము. లోకరీత్యగా అనేక ఆనందాలు మీరు పొందుతున్నారు. అవి తాత్కాలికమైనవి. ప్రభు రాకడలో ప్రియులారా ఈ భూమి గతించిపోబోతుంది, ఆకాశము గతించిపోబోతుంది, సూర్యుడు చంద్రుడు గతించిపోబోతున్నాడు, నక్షత్రాలు గతించిపోబోతున్నాయి, నవగ్రహాలు కూలిపోతూ ఉన్నాయి. లోకానికి ఎడి చూసినా ఏ దారి ఉండదు. కానీ నీకు నాకు దేవుడు తన రక్తం ఎత్తి మనల్ని కొన్నాడు. ప్రియులారా, ఊరికనే దేవుని మందిరానికి వచ్చి మనం కూర్చోవటం లేదు. ఆయన ప్రేమించాడు కాబట్టి వీరికి రాగలిగారు. ఆయన ప్రేమించాడు కాబట్టి నేను ఈ స్థలములో ఈ వారములో నిలబడగలిగాను. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించాడు కాబట్టి 2 మరణాలు దాటి మళ్ళా జీవములు అడుగుపెట్టి నేను దేవుని సన్నిధిలో ఆయన మహిమార్థమై ముందుకు కొనసాగుతూ ఉన్నా.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 కాబట్టి కేవలం మనము భూ సంబంధమైన వాటి మీదని మనసు పెట్టుకోకూడదు. మీరు క్రీస్తుతో కూడా చనిపోయి తిరిగి మరలా లేచిన ఎడల పౌలు అంటాడు, పైనున్న వాటిని వెతకండి. ఏ వెతకాలమ్మా? పైనున్న వాటిని వెతకాలి. భూ సంబంధమైన దేనిని, ధనాలు కానీ, అందాలు కానీ, మేడ విద్దులు కానీ, వెండి బంగారాలు కానీ, దేనిని కన్నా మీరు దేనిని ఎక్కువ ప్రేమించకూడదు. చివరికి నీ భార్యనైనను, చివరికి నీ భర్తనైనను, చివరికి నీ బిడ్డలనైనను. ఎందుకంటే దిగంబరిగా వచ్చాము, దిగంబరిగానే వెళ్ళిపోతాం. కానీ భార్యా ధర్మం భార్య నెరవేర్చాలి, భర్త ధర్మం భర్త నెరవేర్చాలి. వారికి పుట్టిన పిల్లలు ప్రియులారా, వారు కూడా దేవుని యొక్క ధర్మాన్ని నెరవేర్చాలి. అప్పుడే మనము మన ఇంటి వారు అందరము పరలోక రాజ్యమందు మన ప్రభువుతో కూడా ప్రియులారా ఆనందించగలుగుతాం. ఆ రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోగలుగుతాం. ఇక నీకేమీ లేకపోవచ్చు, నిరాధారముగా ఉండవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, లేక ఇతర ఆధారణ ఏది లేకపోవచ్చు. ఏది లేకపోయినా, ఎవరు లేకపోయినా, నిన్ను ప్రేమించి తన స్వరక్తమెత్తి కొని రక్షించిన యేసు మాత్రము నీతో నిరంతరం ఉన్నాడన్న సంగతి మీరు మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. మరి ఎప్పుడు చూసినా మీరు కొంతమంది కనబడుతున్నారు. మరి మీకు భారం ఉండాలమ్మా, ఏమనుకోకండి, భారం ఉండాలి. ఎందుకంటే నీవు సామాన్య స్థలములో లేవు. నీ కొరకు మరణించి శిలువలో తన ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టబడి మూడో దినాన లేచిన మహిమమూర్తి యొక్క ఆరాధనలో ఉన్నా. దేవుని స్తోత్రం. ఇది పునరుద్ధాన ఆరాధన. ప్రభువు చనిపోయి తిరిగి లేచి వచ్చిన ఆరాధన. ఈ ఆరాధనలో చాలా శక్తి ఉంటుంది. ఆ శక్తిని మీరు పొందుకోవాలి. నీ మనసు ఆయన మీద ఆధారపడాలి, ఎవరిని చూడకూడదు. యెషయా అంటాడు, ఎవరు మనసు నా మీద ఆనుకొని ఉన్నదో వారికి నేను పూర్ణ శాంతిని ఇస్తాను. దేవుని స్తోత్రం. నీ మనసు అనుకుంటే నీ భర్తని మాట అనకపోతే ఆయన ఎలాగ వినిపించాలో, ఎలాగ నీతో కల్పించాలో ఆయన చేతిలో ఉన్నాడు ఆ మనిషి. అది అక్కడికి పోదు. నీ పిల్లలు నీ మాట అనకపోతే, వాళ్ళు చేయిజారిపోతే, నువ్వు మెలకువగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మళ్ళా వాళ్ళు తీసుకుని వచ్చి నీ ఒడిలో పెడతారు. అటువంటి గొప్ప దేవుడు నీకు దొరికాడు. దేవుడు బిడ్డ ఆయన దొరకక లోకము తల్లడిల్లుతా ఉంది. దొరికినా కానీ రాలేకపోతుంది లోకములో నుంచి. ఎందుకంటే లోకము మనోహరమైనటువంటి సుందరమైనటువంటి ఏదైనా తోటలో ఉన్న పండు లాంటిది. కాబట్టి ఆ పండును చూసి అవ్వ ఎలాగ మోసపోయిందో, లేక భర్తగా మోసపుచ్చిందో, అలాగే నిన్ను నన్ను లోకం ప్రియులరా మోసపుచ్చుతా ఉంది. ఒకడు లోకాన్ని ప్రేమించినట్లయితే నా ప్రేమ వారిలో ఉండదు. దేవుని స్తోత్రం. వాళ్ళెవడు నేనెవరో తెలియదు. గుడికి రావచ్చు, వెళ్ళొచ్చు, పాటలు పాడొచ్చు, వెళ్ళొచ్చు ప్రియులారా. కానీ నువ్వు లోకాన్ని మాత్రం ప్రేమించకూడదు. లోకాసులను మీరు ప్రేమించకూడదు ప్రియులారా. మీ దేహము దేవునికి సజీవ యాగమై అర్పించబడాలి.
వస్తున్నానమ్మా వెళ్తున్నానమ్మా కాదు. దేవుని జీవవాక్కు నీకు ఏదైతే నేర్పిస్తుందో ఇక్కడ దైవజనుడు నిలవబెట్టి ఆ వాక్కునకు నువ్వు కట్టబడాలి. అన్నీ నాకు తెలుసు అనుకోకూడదు, వాడే పోతూ పడిపోతాడు. కాబట్టి ఆ వాక్కు దేవుడు, ఆ వాక్కు వెలుగు, ఆ వాక్కు శరీరధారి అయి ఈ మధ్యాహ్న కాలంలో ఉన్న కొద్దిమంది మధ్య మన మధ్య సంచారం చేస్తుంది. ఎందుకు? ఎవరి హృదయం తెరవబడిందో వాళ్ళు ప్రవేశించకాలి. స్తోత్రం చెప్పండి. మీలో ప్రవేశించాలని ఆశ ఉందా? యేసయ్య నీ హృదయం తెరవాలి. నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్మన్నాడు దేవుడు. నీ హృదయాన్ని తెరవాలంటే దేవుణ్ణి వేడుకోవాలి. ఎప్పతా నా హృదయాన్ని తెరువు. ఎలాగమ్మా? ఎప్పతా నా హృదయాన్ని తెరువు. ఎప్పతానగా తెరవబడుట. స్తోత్రం చెప్పండి. నా హృదయం తెరవబడకపోతే ఆ క్రైస్తవ జీవితము నీకు అపహాస్యంగా ఉంటుంది, కానీ నీకు మహిమకరంగా ఉండదు. అందుకు రేపు తీర్పు దినాన అన్యుడు ఏ రీతిగా అయితే నీ ఎదుట చేతులు కట్టుకొని గడగడ వణుకుతాడో నేను అలాగే అనుకోవాల్సి ఉంటుంది. కానీ తెరవబడిన హృదయములో, ఎందుకంటే హృదయము అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలది అన్నది దేవుని స్తోత్రం. పైకో మాట లోనో, పైకో సూపు లోనో సూపు. క్రీస్తు బిడ్డలు ఎప్పుడు అనేది అవునంటే అవును, కాదంటే కాదు. ఒకరికొకరు విధేయులై ఇతరులకు మీరు మాదిరి చూపించాలి అని నేను మనవి చేస్తున్నాను దేవుని బిడ్డలు. మరి రూతు గ్రంథములో మరి నయోమను కావుడు, ఆమెకు భర్త ఉన్నాడు, 2 కొడుకులు ఉన్నారు. ఆ ప్రాంతంలో న్యాయాధిపతుల కాలములో ప్రజలు దేవుని సన్నిధానములో సరి అయిన భక్తి చెయ్యక, గనుకోసారి యాజకుడు అనేవారు, గనుకోసారి న్యాయాధిపతి అనేవారు. వాళ్ళకి ఎక్కడ స్వతంత్రం దొరుకుతాదో దానినే ప్రేమించేవారు, కానీ కట్టుబాట్లకు కానీ సరిదిద్దుటలో కానీ వాళ్ళకి ఇష్టమయ్యేది కాదు. స్వేచ్ఛ కోరుకున్నారు ప్రియుల. అందుకు దేవుడు ఆ ప్రాంతానికి కరువు పంపాడు. కరువు పంపేవాడు ఆయనే, తెగులు పంపేవాడు ఆయనే, బాధ కలిగించేవాడు ఆయనే, శాంతినిచ్చేవాడు ఆయనే, సమాధానం ఇచ్చేవాడు ఆయనే, ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆయనే, ఘనతనిచ్చేవాడు కూడా ఆయన. అంటున్నారు మాట్లాడలేదు. నీ ఘనత వద్దా? నీకు ఐశ్వర్యం వద్దా? నువ్వు కోటీశ్వరుడు అవుతావని ఆశ నీకు లేదా? కోటీశ్వరుడు అవ్వాలంటే దేవుని జ్ఞానము నువ్వు కోరుకోవాలి. ప్రభువా నీ జ్ఞానము నాకు దయచు. దేవుని స్తోత్రం. దావీదు కొడుకు సొలొమోను ప్రియులారా చిన్న వయసులో రాజు అయిపోయాడు. వాళ్ళన్నీ రాజవుదని చూశాడు, కానీ దేవుని చిత్తము వాడి పైన లేదు. ఎందుకంటే దావీదు అన్ని వేళలా, అన్ని సమయాలలో, కష్టాలలో, నష్టాలలో పుట్టిన ఎలా పుట్టాడో కానీ జీవితం అంతా శోధన, వేదన, బాధ, భయము. ప్రియులారా వన్నాళ్ళు చిన్నతనములు అడుగులో పోయి ఆ నాన్నగారు మేకలను అప్పగించారు గొర్రెలు. వాళ్ళ అబ్బాయి నువ్వు చచ్చిపోతే మాకేం పర్లేదు, ఇంకా నాకు ఏడుగురు ఉన్నారు. తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది? తండ్రి ప్రేమ. అందుకే దేవుడు అంటాడు, తల్లి మరచిన నేను మరువలేదు, తండ్రి విడచిన నేను విడువలేదు. తల్లి మరచిన నేను మరువలేదు, తండ్రి విడచిన నేను విడువలేదు.
ఏ ఒక్కడు నమ్మదగినోడు లేడు లోకం. అందుకే ఏ ఒక్క దగ్గర నువ్వు పెదవెప్పొద్దన్నాడు దేవుడు. సొల్లేకు గమని సొల్లు మాటలు తీసుకొచ్చి మళ్ళీ నీ నెత్తికి చుట్టానడా మాట్లాడుకోవచ్చు. జాగ్రత్తగా మాట్లాడు, పవిత్రమైన మాటలు మాట్లాడు అన్నాడు దేవుడు ప్రేమ. ఎందుకంటే మిమ్మల్ని పవిత్రపరిచాడు. ఒకనాడు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు ఉండగా నా కుమారుడైన యేసు రక్తము చేత వల్ల మిమ్మలను బ్రతికించాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో దొరికితే నీకు ఈ మాట దొరుకుతాయి. రకరకాల చేత ఉన్నారు. ఏమి ప్రయోజనం లేదు. నిజమైన మాటలు, జీవము గల మాటలు తెలుగుతారా. కలిగిన ఉద్యోగకు చూడకు, ఆస్తులకు చూడకు, అంతస్తులకు చూడకు. దేవుని మాటలు హృదయాల్లో ఉంచుకో. అవి జీవజల ఓటలుగా నీకు అందిస్తూ ఉంటాయి. నీకు దెబ్బగేయదు, నీకు ఆకలేదు, నీకు దేవుని శక్తినిస్తాయి. నువ్వు దేవుని కూడా ప్రారంభిస్తావు. దేవుని బిడ్డ నీ విశ్వాసమును చూచి, నీ ఆసక్తిని చూసి దేవుడు నీతో ఒక దినమందు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ప్రియులారా, అంతటి బాధ వేదన ఏ ఒక్కడికి లేదండి. అటువంటి వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకోవటంలో చిన్న పెద్ద అని లేకపోతే, విద్య అని లేకపోతే, ఏదో పెద్ద పెద్ద ఆధిక్షతలు ఉన్నవారని అని కాదు. ఆయన మిగిలిన విద్య లేని ఎన్నుకుంటాడు, విద్య గలవాడిని ఎన్నుకుంటాడు. ఎవరిని ఎన్నుకుంటాడో ఎవరికి తెలియదు. ఎవరి మీద ఆయన కరుణ ఉందో వారి మీద ఆయన దయచూపు దేవుడు ప్రేమ. అది చదువు లేదని, ఇది లేదని, అది లేదు మాత్రం ఎప్పుడు దేవుడి సందులో ఎరకాడకూడదు మనం. అటువంటి దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. 7 పక్క పారేడంతే. 7 పైరూపాలు చూస్తుంటే అజారబాహుడు ఎంతెంత కండలు తీరిపోయి ఉన్నవాడు, సౌలు కొలువులో ఉద్యోగాలు చేస్తున్నవాడు. ఈ చిన్నోడు లేదు, లాభం రావట్లేదు బాబుకి, అమ్మకి రావట్లేదు. బాబుకి అమ్మకి లాభం రాకపోతే పెంచడం పెంచితే తర్వాత అక్కడి నుంచి ప్రియులరా నీవే చీపుకొని వేసేది. వాళ్ళకి వేసిన కూర నీకు అయిదు, వాళ్ళకి ఎన్ని తిని నీకు ఎట్టదో. ఎందుకంటే వాళ్ళు ఆమెను తింటారు తప్ప అని ఆలోచన తల్లి గదిగా తల్లి మర్చిపోతాను కానీ నేను మరవను. స్తోత్రం చెప్పాలి. తల్లి మర్చిపోతాను. నన్ను ప్రేమించిన రక్తముల కడగబడిన కుమార్తె కుమారుడా, నేను మరవను, నిన్ను ఎడబాయను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అటువంటి వారిలో ఎవరైతే తురీకరించబడ్డారో వాళ్ళని నేను తలకి మూలనాడుగా మారుస్తా. స్తోత్రం చెప్పండి. ఎవరైతే వీళ్ళ తురీకరించబడుతున్నారో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య అన్ని చూస్తున్నా దేవుడు. స్తోత్రం చెప్పండి. అన్ని చూచే దేవుడు. వచ్చేలాగా కూర్చుంటే ఇలాగే కూర్చున్నావా, అలా కూర్చుంటే నాకు ఏంటి ప్రయోజనం ఉంటాడు. దేవుడు కూర్చోకూడదు. మనం స్తోత్రాలు చెప్పాలి, స్తుతులు చెల్లించాలి. యెషయా అంటాడు, నేను పుట్టించిందే నా మహిమ కొరకు. దేవుని స్తోత్రం. అది ఎప్పుడైనా మహిమపరుస్తూ ఉండాలి. త్రోవలు వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, ప్రయాణం వెళ్ళినప్పుడు ఎల్లవేళలా ఆయన స్మరిస్తూ ఉన్నట్లయితే ఏది కొదువు ఉండదు, ఏది నీకు ఆటంకమో రానే రాదు. దేవుని స్తోత్రం. నిన్ను కాపాడే దేవుడు కునుకడు, రాత్రి ఇక పడుకుంటాం 10:30 దాకా కార్తీక దేవుడు చూసి ఏం చేయాలి? శోభ సమయాన్ని గడిపేసి తర్వాత నేను ఏం చేస్తా చూడండి. దేవుడు అరాత్రంతా లేదు. ఏ కీడు వస్తుందో, ఏ దుష్టుడు ఏం చేస్తాడు,
అన్ని ఎరిగిన దేవుడు ప్రియులారా, నేను రక్షించి ప్రేమించాడు కనుక నిన్ను కాపాడుతూ ఉంటాడు. అందుకే కీర్తన నిన్ను కాపాడువాడు కొనుక్కోడు ఎదరపు. దేవుని స్తోత్రం. అందుకు నువ్వు ఉదయకాలమే ముఖం చూడాలి. ఈ భార్య ముఖం కూడా బాగా ఎక్కువ ప్రేమ ఎక్కువైపోయి ఏమి ఎక్కడున్నా కొలు తెరవడం, ఏమి ఎక్కడున్నా అంటే టీ ఎత్తలేదు కదా, ముందర సరటం అయిపోతే బయటకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ ముఖం చూడాలి. స్తోత్రం చెప్పండి. దేవుని ముఖం చూడాలి. మొక్కాడ వంచండి, ప్రభువా గత రాత్రంతా తోడుకున్నావు నాయన, నీ ముఖం ఎంత గొప్పది, నీ ముఖము మనోహరము అని మనం ఆయన ముఖం చూసి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి ప్రియులారా. అందును బట్టి దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న దాన్ని బట్టి ప్రియులారా కొన్ని దినాలు కష్టాలు వచ్చాయి. భార్యనిచ్చిన మాగారు నాన్న తిప్పలు పెట్టేశాడు, కొండల్లో లోయల్లో తరివేసేశాడు. ఎక్కడికి వెళ్ళినా అతనికి మాట ఇచ్చిన దేవుడు కొరకలేదు, నిద్రపోలేదు, దావీదుకి తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు తోడుకున్నాడు? ఎందుకన్నాడు? అతను నా ఇష్టానుసారమైన మనుషుడు. స్తోత్రం చెప్పండి. దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు. అందుకే సౌలుకి వచ్చిన కృపను తీసేసి నేను దావీదుపై కృప చూపించాను. స్తోత్రం చెప్పండి. ఎందుకు? సౌలు సరిగ్గా మాట్లాడలేదు. తక్కువ గోత్రాలు పుట్టినాడు. ప్రజలు ఏమో ఒక రాజు కావాలన్నారు. సమూయేలు తర్వాత బిడ్డలు సేవకు వచ్చారు కానీ వాళ్ళు సరిగ్గా సంఘాన్ని చూడలేదు, వేయలేదు. వాళ్ళు లచ్చగుంట్లు అయిపోయి వ్యవసాయాలు అయిపోయారు. అందుకు వాళ్ళు తట్టుకోలేక దేవుని దగ్గర మాకు రాజు కావాలన్నప్పుడు సమూయేలు కన్నీరు గార్చాడు. ఏడుస్తూ అన్నాడు, దేవుడే ఉండినా నేను నా జీవితం అంతా దారిపోసాను, 10 ఏళ్ళు ఇచ్చాడు, ఇప్పుడు నన్ను వద్దంటున్నారు అన్న, నిండు కొద్ది వద్దంట, నన్ను వద్దంటున్నా. దేవుని స్తోత్రం. దేవుని సేవకులు వద్దంటే దేవుణ్ణి వద్దన్నట్టే. దేవుని మంత్రం వద్దంటే దేవుని యొక్క స్థానంలో నువ్వు మరి నీ సభ్యత్వాన్ని పోగొట్టుకున్నట్టే. అందుని బట్టి దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. కొండల్లో లోయల్లో తోడుగా ఉన్నాడు. చివరికి సౌలు మీద కృప ఇప్పుడు తొలగిపోయిందో, కృప తొలగిపోయిన క్రైస్తవుడు యొక్క ఆ సౌలు వంశము లేకుండా నాశనం అయిపోయింది. 2 చేతులు జోడించి విధానం పెడతాడు. ప్రేమించాడు, ఆదిక్షతనిచ్చాడు, 30 లక్షల మందికి రాజుగా చేశాడు. నేను చెప్పినట్టుగా నడరా అన్నాడు. 2 సంవత్సరాలు నడిచాడు. తర్వాత ఆయన ఎలా చెప్తే ఇనరండి, అది ఎలా చెప్తే స్వార్థం వచ్చాక మనకి మొదట్లో ఉన్న ప్రేమ సేవల్లో ఉండదు. అలాగ అనేక మంది పతనమైపోయారు ప్రియులారా. అలాగే వాడు 47 రాజ్యం వేలాడిగా 2 సంవత్సరాలు పాలించాడు. 30 సంవత్సరాలు తిరుగుబాటు చేస్తానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరు తిరుగుబాటు సవాలించుకోవద్దు, లోబడాలి. తనకు తాను తగ్గించుకున్న వాడిని నేను ఎక్కడికి వెళ్ళిపోతాను నీకే తెలియదు. ఎత్తైన శిఖరానికి దేవుడు ఎక్కించేస్తాడు. ఎప్పుడు తగ్గింపు కలిగి ఉంటే ఎదట వాడిని బట్టి ఈయన బట్టి నేను ఎంత అనుకోను. అప్పుడు ఈయనంత నా ఉద్యోగం అంతా, నా రిటైర్మెంట్ అంతా అన్నట్టుకున్నావు అనుకో, దేవుడి కిందకి నటరాబాబుల కిందకి తగ్గుతాడు. ఆయన తొక్కితే ఎవడు పైకి లేపేవాడు లేడు. సౌలు జీవితము నిరంతరము ఈ సింహాసనము నీకు ఇస్తానని ప్రమాణం చేసిన దేవుడు ఎప్పుడైతే దేవుడు మాట తిరగబాటు చేశాడు, సమయం చెప్పడంతో ఎన్నాళ్ళు ఓర్చుకున్నా,
ముమ్మారు ప్రేమించారు, ముమ్మారు పని అప్పగించారు. కానీ నా పని ఏదైంది, అతని పని ఏది. అందుకు నేను తను ప్రేమించగలిగి నేను ఇచ్చినటువంటి వాగ్దానము మరలా తీసేసుకుంటున్నాను. స్తోత్రం చెప్పరే. జాగ్రత్త. అక్కడి నీ పని వెనక్కి వెళ్ళిపోదు, బండి ముందుకెళ్తావు, వెనక్కి వచ్చేస్తాను. సౌలుకి ఏ వాగ్దానం ఇచ్చాను, తన పిల్లలు 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 ఈ సింహాసనం పెడతానని చెప్పాను అతనికి. అయినా అతను భయపడలే, తిరుగుబడ్డాడు నా మీద. అందుకే వాగ్దానం వల్ల నేను తీసుకుంటున్నాను. ఈడికి బదులుగా యోషియా కుమారుణ్ణి ఎన్నుకున్నాను. స్తోత్రం చెప్పండి. అది ఇష్టం. మనమే కావాలి, మాట్లాడోడు కావాలి, లోబడ్డోడు కావాలి, దేవుని కొరకు ఆరాట కలిగివాడు కావాలి. ప్రియుల అగ్రస్థానం ఎన్నుకుని రక్కలేదే ధ్యాన స్థితిలో ఉన్న వాడు కావాలని ధీరుడైన ఆయన ధీరుడు. స్తోత్రం చెప్పండి. దీన దయాళుడ యేసా నీ దాసుని ప్రార్థన వినుమా. దీన దయాళుడ యేసా నీ దాసుని ప్రార్థన వినుమా. దేవా యేసయ్యా అటువంటి దేవుడు పగొట్టుకున్నాడు ఈ దురాజయ్య. తక్కువ కొరములో గాడులెక్కుకున్న వాడు తీసుకొచ్చి రాజెక్కితే చివరి వరకు నిలుపుకోలేకపోయాడు. కానీ దానికి బదులుగా దావీదు ఎన్నుకున్నాడు. అతనిపై కృప చూపించాడు. తరతరాలు రాజు దావీదు, సొలొమోను, రెహబాము, హిజ్కియా, యెహోషాపాతు, ఈ వంశమంతా దావీదు సంతానం. అలా చేయను భక్తి. నీతో ఆడుకోకూడదు. నువ్వు పర్లోకి వెళ్ళిపోయి నీకు కాళ్ళ మంది పిల్లలు ఇప్పుడే ఆడాలి. ప్రభా నేను ఎక్కడున్నాను, నా పిల్లలు అక్కడ. స్తోత్రం చెప్పండి. 5 బిడ్డలు కాబట్టి రక్షణ పొందరా అనే పాటనే నేను వాళ్ళ ఖాళీ మారు మనసు పొంది వాళ్ళ డాడీ మాకు యేసు కావాలి. అది 5 అది పరికరాలుగా దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడి స్తోత్రం. వందలాది మందికి రక్షణ సువార్త ప్రకటిస్తూ తలగా మారాలి కానీ తోకలాగా మారలేదు. ఎవరుకుంటున్నారు మీరు? డొక్కు సైకిల్ ఇచ్చి తీసుకుని వెళ్తారు. మా చెప్తాను చాలా చిన్నది ప్రియుల. దాన్ని సైకిల్ పెట్టుకుని అది తోపండి వెళ్తాను అనంతరం నడిపించము. ఆ చెట్లలో పొట్టల్లో గోదర గట్టుల్లో సువార్త కళాలు అట్లా వచ్చేవాడు. అన్ని శ్రమలు అన్నింటిలో నుంచి దేవుడు లెక్క కట్టి ఎప్పుడు ఎవరెవరికి ఏది ఇవ్వాలో ఆ సమస్తాన్ని ఇచ్చిన దేవుడు. అలా ఉండాలి వ్యక్తి. నీ తర్వాత నీ బిడ్డలకు ఏ మేలు కొదువా వండుకోడులో. దేవుడి స్తోత్రం. నీ భర్త కొరకు మొరపెట్టు, తిరగబడదు. మొరపెట్టు తిరగబడ్డం మనకి ఇవ్వలేదు దేవుడు. లోబడ్డమే ఇచ్చాడు ప్రియ. ప్రార్థన చేయి. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు ప్రియ. సమస్తము
ఘనపరిచే దేవుడు. కాబట్టి దావీదును ఎన్నుకున్న దేవుడు అటు కరుకులు పుట్టిన సొలొమోను రాజు అయ్యాడు. రాజు చిన్నతనం రాజు చేసేసాడు దేవుడు వాగ్దానం బట్టి. రాజు అయిపోయాడు. కూర్చుని అనలేదున్నాడు. ఈ రాజ్యంగా పాలించాలి నేను. నాకు తెలివి లేదు, నాకు జ్ఞానము లేదు. పిల్లలు మాట్లాడలేదు. స్తోత్రం చెప్పండి. ఎవరికైనా జ్ఞానము కొలువైతే నా దగ్గర అలాగ ప్రియులరా రాజ్యం వెళ్ళి సింహాన్ని కూర్చోమంటే గుళ్ళు కూర్చుని ఎడుతూనే ఏంటన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. అయ్యా నేను చిన్నవాడిని, రగడ తీరిపోయినటువంటి స్త్రీలు ప్రజలు వీళ్ళు ఎవరైనా సమాధానం అడిగితే నేనేం చెప్పనయ్యా, నాకేమొచ్చును, నాకు అంత అనుభవం లేదయ్యా అన్నాడు. ఇప్పుడు ఎందుకు నన్ను ఏం చేయమంటావు? రాజ్య విద్య వల్ల నేను అడుగుతా వింటారు. ఏం చేయమంటావు నన్ను? రాజ్యం వద్దు, బంగారం వద్దు, ఏంటొద్దు, నీ జ్ఞానము నాకు దయచేయి. స్తోత్రం చెప్పండి. ఏం కావాలమ్మా? జ్ఞానము. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తులో జ్ఞానము మీరు కలిగి ఉండాలి సంగమా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ చదవండి. దేవుడి జ్ఞానంతో కూర్చోకపోతే దైవం చాలేదు మీదకి. దేవుని మాట ఎన్నవుదో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనములో అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు పిలువబడిన వారికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు మీరు? పిలువబడిన వారు. మాకు ఉన్నారు ఈ ఊరిలో వక్తాదులు, కోటీశ్వరులు. కానీ నా దేవుడు పెట్ట కుప్పల్లో దీనులే నాకు కావాలన్నమాట. స్తోత్రం చెప్పండి. ఎవరు కావాలి? నువ్వు కావాలి, నేను కావాలి. దేవుని బిడ్డ పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి. స్తోత్రం చెప్పండి. దేవుని శక్తి, దేవుని జ్ఞానము. ఆ జ్ఞానము నాకు అయ్యా. ఆ జ్ఞానము నాకు లేకపోతే ఎలాగ మందిరానికి వెళ్ళాలో, ఎలాగ ఉపవాసం ఉండాలో, ఎలాగ దేవుని వాక్యములకు లోబడి ఉండాలో, నెరవేర్చాలో అది నాకు తెలియదని మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే నువ్వు సామాన్యులుగా రాలేదు తల్లి. 6వ అధ్యాయం 20 చదువుతండి. కొరింథీ పత్రిక 6:20 చదవండి గబగబా. అదిగో ఏమిటమ్మా? అది ఎవరో నిన్ను ఎవరో విలువ పెట్టి కొన్నాడు. విలువ పెట్టి తను స్వరక్తమిచ్చాడు. ఎవరో ఈ అమ్మాయి, ఎవరో ఈ అమ్మాయి బలిస్తుంది. పితృసుకులు ఎవరుంటే ఈ అమ్మాయి బాగా లోకంలో తిరుగుతుంది. ఎవరో నేను వాడుకుందామని నాకు దగ్గర పడిపోతుంది. కానీ నీకు నిలబెట్టి నీ ఆయన నామాన్ని గడపరుచుకుంటాడన్న సంగతి దానికి తెలీదు. అందుకు దాని చేతిలో ఈ అమ్మాయి నాకు కావాలి, ఈ అమ్మాయి నాకు కావాలి, ఈ దేవుడి కావాలి అంటున్నాడు. దేవుడు ఎలాగా? దేవుడు కావాలంటే దేవుడినేనా అంది. ఎలాగైతే ఇస్తావు అన్నాడు. అన్నాడు దేవుడు, నీ ప్రాణం వెయ్యి వీడిస్తాను. దేవుడు స్తోత్రం. అర్థమైందా? క్రైస్తవ జీవితం ఏమనుకుంటున్నారు? నీ ప్రాణం వెయ్యి కొనుక్కో, అప్పుడు నేను నీకు ఇస్తాను. దేవుడు స్తోత్రం. నేను విలువ పెట్టుకున్నా. నా విలువైన ప్రాణం, నా నిష్కలంకమైన రక్తం, నా నిర్దోషమైనటువంటి రక్తము చేత కొనబడిన వలన మీరు సాతాను చేతులకి వెళ్ళకుండా ఉండాలంటే దేవుని జ్ఞానము మీకు అవసరము. దేవుని శక్తి. ప్రభువా నీ ఆత్మను కుమరించే అన్నప్పుడే
వచ్చేతను మొత్తం వెళ్ళిపోతాను. వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రభా నీ ఆత్మతో నన్ను కాల్చు. సౌలు పౌలుగా మారాడు. వ్యభిచార స్త్రీ పరిశుద్ధురాలయ్యింది. ధనోపేక్షణ జక్కయ్య పరిశుద్ధుడయ్యాడు. నీ ఆత్మ చేత నా జీవితము రూపాంతరం చెందాలి నాయన అని ప్రార్థన చేశానా? రూపాంతరం చెందాలి. మీరు కొత్త మనసు క్రీస్తులో నూతన, క్రీస్తులో మీరు పాతది గతించాలి, సమస్తము కొత్త వైపోవాలి. మేము మాట్లాడి కొత్త వైపోవాలి. అయ్యి బాబాయ్ ఆవిడ అంత కయ్యాలి బాబా. లోపాలు ఎత్తే ప్రేమించు, లోపాలు అవ్వకపోతే ప్రేమించదు కాదు. అదెట్టిది ఇదెట్టిది ఆ గుండెకి లేదురా బాబా. ఆనాటి నుంచి ఈనాడు వరకు నా భార్య నన్ను ప్రేమించడమే తప్ప ఎప్పుడు ద్వేషించలేదు. లోపటివే తప్ప ఎప్పుడు తిరగబడలేదు. నాకు ఇచ్చుకోప్పుడు కొట్టలేదు. అని నీ భర్తగా రావాలి మార్పు. దేవుని స్తోత్రం. అది నీ మార్పు నీ భర్తను తాకాలి, భయపెట్టాలి. అందుబట్టి దేవుని శక్తి నీకు అవసరం. ఏం కావాలరా నీకు? జ్ఞానం కావాలి ప్రభు. ఏం చెప్పారు మిమ్మల్ని కోటేశ్వరం చేయాలంటే దేవుని జ్ఞానం మీరు కలిగి ఉండాలి. జ్ఞానం అంటరా అన్నవాడు దేవుడు. జ్ఞానమే తండ్రి, ఇంకేమొద్దంటరా? ఏమి వద్దు. జ్ఞానమడిగావు కాబట్టి ఐశ్వర్యము ఘనత నీకు ఇస్తున్నాను. స్వాగతం చెప్పండి. హల్లెలూయా. జ్ఞానం ఒక్కటి అడిగావు నువ్వు. ఇన్నెకరాలు అన్నెకరాలు అనలేదు. ఈ అధికారి ఇవ్వట్లేదు నన్ను. అది అడిగావు కాబట్టి నీ మాటలో నిష్కలంకం ఉంది కాబట్టి నీకు ఐశ్వర్యము ఘనతను ఇచ్చుచున్నాను. స్వాగతం చెప్పండి. ఐశ్వర్యం దేవుడిచ్చిన ఐశ్వర్యం. అందుకే క్రీస్తు మహిమను పౌలు మనకి ప్రతి అవసరము తీర్చి ఐశ్వర్యము మన పరమ తండ్రి ఉంది. ఎప్పుడు భయపడకూడదు. క్రైస్తవుని దిగులు చెందకూడదు. నీకేది కావాలని మోకాళ్ళే ఓ గదిలో తలుపేసుకో. ప్రభువా నాకు ఐశ్వర్యం, అప్పులు పాలే. ప్రభువా అందరి చేత నిందించబడతాను. ఎవరి మధ్య నిందించబడ్డావో వారి మధ్య తలపై ఎత్తుతాను మాట ఇచ్చావు. ఆ మాట నెరవేర్చు ప్రభు అని ప్రియులరా దేవుని సందులో ప్రార్థించాలి. క్రైస్తవుడు కానీ ఆరింటికి ఏళ్ళింటికి అందులింటికి వెళ్ళి నువ్వు చేయి సాగితే నువ్వు దేవుడు నమ్మకన్నా కాదా వినేవుడు ఏమయ్యాడు అంటారు. స్తోత్రం చెప్పండి. నమ్మని దేవుడికి కలవాలి తప్ప పనికి మాదిరికి వెళ్ళకూడదు. మన దేవుడు తన దగ్గర లేదంటే అది లేదు. ఆయన మహిమలో నీ ప్రతి అవసరం తీర్చే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి దేవుడు కరుగొప్పాడని భక్తి తీసుకుని ఈ దయ్యాన్ని ఒకటంటే కుటుంబ రాశి కొడుకులు తీసుకుని ఏమండి మోయాబు దేశములో మోకాళ్ళు భోజనం అంట. ఎక్కడమ్మా మోయాబీలు దేవునికి ఇష్టలా అయిష్టలా అయిష్టలా విరోధస్తులు అని వెళ్దామంది. ఆడు సంటి ఎంతటి ఒప్పుకోరే. ఎందుకంటే ఎంతటోడైనా చెప్పండమ్మా, ఎంతటోడైనా మిసలో తిప్పేసిన ఖాతా దోశ అంటాడు. స్తోత్రం చెప్పండి. భార్య మాట వినకుండా వాడు ముందుకు వెళ్ళాడు బరికి. అది ఇదిగో ఏం చేయమంటే అది ఏం చేయమని పోయావా చేసుకో, ఎట్లా చేసుకో, నాకేం పని ఇప్పుడు వచ్చేయండి జ్ఞాపం, ఈ దెబ్బతాలతో జ్ఞాపం అనేది కదా అంటాను. అందుబట్టి దేవుని పెట్టారు. దేవుని వాక్కు స్పష్టమైనది కాబట్టి ఆడ మాట కాదల్లా కాడడిపోయాడు. 1వ అధ్యాయంలో కొడుకులు వెళ్ళిపోయారు. వాళ్ళు విగ్రహారాధికులు ప్రియుల దేవునికి వాడికి పొత్తు లేదు. అలాంటి చోట వాళ్ళు కలిసిపోయి అయ్యప్ప ఈ అప్ప పెద్దప్ప చిన్నప్ప అందరూ వచ్చేయడంతో ఇది పైకెత్తిపోయి ఇదే లోకం అనుకోండి ప్రియులారా. ఇదే లోకం అనుకొని అలాగుందా ఇదిలా దాటింది. అలాగా దేవుడు పెద్ద
అంతకన్నా ఘనమైన వాగ్దానములు ఆ ప్రాంతంలో దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. బెత్లెహేమనగా రొట్టెలు ఇలా దాటారు. అలాగ సమృద్ధి అయ్యి బాబో, నా ప్రభువా నీకు సమీక్షించిన ఆయన, నేను అనాథలకు వచ్చాను, అవిశ్వాసం నేను, నీవు అక్షేపణ నమ్మను, నమ్మితే నాడు నా బతుకు బాగుండు అని ఏడ్చి వెనక్కి వచ్చిందా? రాలేదు. అక్కడే తెట్టేసుకుంది. అక్కడ అబ్బాయిని చూసింది. చాలా ఎర్రగా బుర్రగా ఉన్నారు, ప్రియబిడ్డలారా. రంగులు వేసుకున్నారు, రంగులు, పెదవులకు రంగులు. ఈ యొక్క తలకాయ 26 జట్లు, ఈ కలపోతలకి ఏమో రంగురంగులు. చూసారా? ఇప్పుడు అలా ఉంటానండి, మనం అలా ఉండకూడదు సుమా. స్తోత్రం చెప్పండి. దేవుడిచ్చిన అందానికి డూప్లికేట్ అందం ఎండో తెలివైపోతే అయిపోతే మరి పడేస్తారు. స్తోత్రం చెప్పండి. ఆ రంగులు చూసి దేవుని పెట్టారా? పెద్ద కొడుకు తీసుకొచ్చి వార్త చిన్నోడి సఫలతున్నాడు, నీకు చేతలు ఆగ్రహాంతి. 3వ సంవత్సరం చిన్నోడికి రూపం తీసుకొచ్చేసి దేవుని స్తోత్రం. అద్భుతం ప్రియుల. ఎప్పుడైతే ఆడతో ఇయ్యమందిందో భర్తను 70 ఎట్టుకుని నేను పొట్టిగా చచ్చిపోయాడు. 3 ఏళ్ళకి పెద్దోడు చచ్చిపోయాడు, 6 ఏళ్ళకి చిన్నోడు చచ్చిపోయాడు. అత్తగారు ఒక కోడలు అవుతారు, కోడలు ఒక అత్తగారు అవుతారు. ఏంటి ఎవడు ఎదురు రావట్లేదు, వాళ్ళకి ఇక్కడ వస్తుంటే ఎవడు ఎదురు రావట్లేదు, సరిగా రావలేదు. ఆ స్థితిలో వాళ్ళు కుంగిపోయి కుషించిపోతున్నారు. దేవుని బిడ్డల కొంతకాలానికి నయోమి, అమ్మా మార్ప రుతమ్మా ఎలాగండి, నేను ముసల్దాన్ అయిపోయాను, నేను మళ్ళా పెళ్లి చేసుకుని ఎవరైనా కనలంటలు ఉపయోగిస్తారు, మీ చెప్పలు పెంచిపోతాయి. నా మాటనండి, మీ ఊరే కలిది వెళ్ళిపోండి, వెళ్ళిపోయి మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఎవరైనా పెళ్లి చేసుకుంటామ్మా అంతే. అయ్యో బాబా అత్తయ్య 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 అయ్యో అత్తయ్య నీకు పేడిసారండి. ఒకటి అద్దె పేర్చింది, అద్దెడు పెద్ద చిన్నది మాత్రం హృదయపూర్వంగా ఎడుతుంది, పెద్దది మాత్రం అయ్యో ఎక్కడైతే తెచ్చిపోతుంది నాయమ్మ నాయమ్మ అనేమో అసలు ఎడుతుంటే ఏమైందమ్మో ఏమైందంటే అడగ ఏడు మనిషి ఈ మాట అంటారు. అది ఏడిపోయింది ఏడిపోతారు. ఎంత మోసమై దినాల్లో వెంటనే అది కాసేపు పేర్చింది, అత్త గుడ్డు పెట్టుకుంది. బాయ్ అంటుంది, అమ్మా నీ అక్కెళ్ళిపోయిందే, నువ్వు నాకెందుకు, నువ్వు సాధించండి. అలాగనకత్తయ్యా తోటలు చెప్పండి, గుణవతైన భార్య దొరుకుతా దొరుకు, అది ముచ్చుము కన్నా విలువైనన్నాడు సులోమా. అలాగనుకో ఈ వయసులో నేను నువ్వు తిన్నగాడే తింటాను, నీ ఉన్నగాడే ఉంటాను. ఏం చెప్తాను నేను? నిలకడ. స్తోత్రం చెప్పండి. ఏముంది? నిలకడ. అది ఇక్కడ ఉన్నప్పుడు లక్కడో పడక ఉదాసంగా పడకేసిపోయి పడుకో. దేనికి సంగతి? నీ ఉన్నగాడే నిలకడ. నిలకడలేని జీవితమంతా నీలో ఉంచుకొని ఎదుటి వాడికి బుద్ధులు చెప్పి గద్దలు తిన్నారు. మారాలి
మనసు మారాలి. ఆ మనసులో నా ప్రభువు నీకు ఆలయమైపోవాలి. మీరు నా ఆలయమై ఉన్నారని ఎరగరా అన్నాడు పౌలు. మనము దేవుని ఆలయం. ఆయన పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఏమి లేకపోతే పర్లేదు, ఆ పూటకు తిండి లేకపోతే పర్లేదు, పరిశుద్ధత లేకుండా దండవని చెప్తున్నాను, ప్రభువుని చూడలేదు. దేవుని స్తోత్రం. నేను చూడాలని తాపత్రం నీకు కావాలి. నేను చూడలేని కన్నెందుకయ్యా, నీతో మాట్లాడలేని పెదవులు ఎందుకు తండ్రి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అన్నాడు. ఉప్పెళ్ళిపోతుంటే ఆ సందడి పసికెత్తెడుకుంటుంది. బాబు ఏంటి తెలియదా నీకు? నజరేయుడైన యేసు ఈ ప్రాంతం నుండి వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆ మాట విని దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడు ఏంటనగలుగుతున్నా? ఏం చేస్తాడు? కొడవిలు గొడుగు చదువుతాడు. ఏం చేస్తాడు మీరు తెలుసమ్మా? చెప్పండి. గుడిపత్రం తెలుసారు ఏం చేస్తాడు? ఎవరిగా అన్న నీడు ఎంతమంది వెళ్ళిపోతుంటే బాబు బాబు వాటి సైతం డబ్బులు వస్తాయి కదంటారా అంటే డబ్బులు కావాలని ఆయన కావాలని ఇలా మాట పక్కకి గెట్టాడంతే మరింత కేకలేశాడు. దేవుడి స్తోత్రం. ఆవిడ దూరాన్ని ఆగిపోయాడు. యాప్రభాగా మీరు ఎవరైతే కేకలేశారో వెళ్ళి భర్తీ మన దగ్గర తీసుకురామన్న. దేవుడి స్తోత్రం. సిగ్గేసిన వల్ల అంటే ఇంట్లో మన ఆదరికి వెళ్ళమంటే తప్పలేదు బాబు, వెనక్కి వెళ్ళారు బాబు. భర్తబాయ్ అయ్యా నిన్ను ప్రభు పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. చేతిలో కరెక్ట్గా కూర్చోండి. ఈ కర్రతో నాకు పని లేదు, విసిరిగిన ఇంకా లేదు. అక్కడికి ఇలాగ పరుచుకునేవాడు బట్ట ఎక్కడ పడేస్తాడే ఆ బట్టలో మరి అదేన మర్యాదనం అన్నాడు వాళ్ళు. నన్ను ప్రభు పిలిచాడు కదా. దేవుని స్తోత్రం. బండిగా పారేశాడు. విశ్వాసముని కర్త అయిన యేసు వైపు చూశాడు. భర్తమై స్తోత్రం చెప్పండి. మనుషులకు చూడలేదు, యేసు వైపు చూశాడు. దేవుని పిల్లల దగ్గరికి అంటే భర్తమై ఏం కావాలి నీకు? మరి ఎక్కడ పిలిచి బాబన్నాడా? స్తోత్రం చెప్పండి. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవిలేలనయ్యా, నిన్ను చూడమని సాయమయ్యా యేసయ్యా, నిన్ను చూడమని సాయమయ్యా. కనలేని కనులెందుకయ్యా, వినలేని చెవులెందుకయ్యా, నిన్ను చూడమని సాయమయ్యా యేసయ్యా, నిన్ను చూడమని సాయమయ్యా యేసయ్యా. తల్లి గర్భాన్నించి 40 ఏళ్ళు పడలాగే ఉంటారు. దేవుడెవడో నాకు తెలియదు, చూడ్డానికి కళ్ళు లేవు. నన్ను సృష్టించిన సృష్టికర్తవు ఈ త్రామను వచ్చావని నేను కనుగొన్నానయ్యా. అందుకు నాకేమి వద్దు, ఒకసారి నీ చూచేస్తాను వాళ్ళు కడుగపోయి. తోటలు చెప్పండి. నేను చూసే అదృష్టము నాకు దయచేయి. శాశ్వతమైన చూపు దేవుడు భర్తమైన ఇచ్చాడు. ఈ మధ్యాహ్న కాలంలో యేసును చూసే చూపు నీలో ఉందా? యేసు స్వరం వినేటువంటి చెవు నీకుందా? అడుగు. ఎప్పదా నా చెవు తెరువు నాయన. స్తోత్రం చెప్పండి. నాకు సువార్త 7:34 ఉంటుందన్నమాట. చెవితో వచ్చాడు ప్రభు. ఎప్పదా అన్నాడు దేవుడు. ఎలాగా అంటే
ఎంటిని వినికుడు చేసిన దానికి దేవుడు స్వరాన్ని విన్నాడు. స్తోత్రం చెప్పండి. నా హృదయాన్ని తెరుగుతాడు. ఆయన లేకుండా ఎందుకయ్యా ఈ బ్రతికంతా మనకి? ఈ బడా సొక్కాలు ఏమంటే కాళ్ళపోతే ఏమి లేవు. 3 సార్లు చచ్చిపోతారు, బతికించాడు దేవుడు. ఏనాడు మట్టి అయిపోవాలి. మరి కొత్త మా వాడు మాట మానవాడు అనుకుంటున్నాడు దేవుడు. భాగ్యప్రణుడుగా ఉండరు బతకాలని మనం బతుకుతుండే కలనే. స్తోత్రం చెప్పండి. దానికి ఉపయోగం లేక నిన్ను బతకనాడు దేవుడు పెడతాను. అమ్మా వెళ్ళిపోయాను, నువ్వు ఉండగాడే ఉంటా, నువ్వు తిన్నగాడే తింటాను, నువ్వు సరిపోనిగానే నేను సరిపోతాను. ఏనాడు నా తండ్రి తల్లి నీ కొడుకు చేతులు నా కుడి చెయ్యట్టారు, ఆనాడు మొయాబురాలు కాదు, నేను క్రైస్తవురాలిని, బెత్లెహేము నివాసినందంతే. దేవుని స్తుతించు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంతే నుంచి ప్రయాణం వెళ్ళిపోయారంతే. ఆ ఊరు ఓడి చూసి నయం వచ్చారు అని సన్నపడతారు. అమ్మా నన్ను నయం అనకండి, నన్ను మారా అని పిలవండి. తొందర చెప్పండి. హల్లెలూయా. మారా జలములు మధురముగా మార్చగలవు నీవు. మారా జలములు మధురముగా మార్చగలవు నీవు. మధురతుడా నీ కృపలో నివసించుగా. నా జీవితం ధన్యతయున్నది. మధురతుడా నీ కృపలో నివసించుగా. మధురతుడా నీ కృపలో నివసించుగా. నా జీవితం ధన్యతయున్నది. నా జీవితం ధన్య మోడివారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడివారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారా జలములు మధురముగా మార్చగలవు నీవు. మారా జలములు మధురముగా మార్చగలవు నీవు. హల్లెలూయా. మారా జలములను మధురముగా మార్చుతుంది. మారాలాంటి మా బ్రతుకులను మధురముగా మార్చాడు. ప్రియబిడ్డలారా, అన్నదమ్ములతో గురించి నాన్నగారు ఎక్కడో తోటలో కాకుండా ఉండి చదివించుకున్నాడు. ఎవరి దగ్గర చెడిపోతాడు. భూములు, గేదెలు, బళ్ళు ఎందుకో చెడిపోయాను. అందరూ తునీకరించారు. ఇవే ఏర్పడి తిరుగుతారు అనుకుంటారు. అందరి మధ్య నన్ను ఆడించారు. ప్రభు చూశాడు. దేవుడి స్తోత్రం. ప్రభు చూశాడు. ప్రభు చూసి ఒక భయంకర గాథను పెట్టి, యాత్ర జనరల్ హాస్పిటల్లో నా కుమారుడా నా పని చేస్తావా అన్నాడు. దేవుడి స్తోత్రం. ఎందుకంటే ఎంపీ డాక్టర్ గారు వెళ్ళిపోని ఎంపీ ఏబీ గ్రూప్ లేదు, చచ్చిపోతాం. ఆ రాత్రి ఏడుస్తున్నానప్పుడు ప్రభు తన స్వరం పంపజేసి, నా పని చేస్తావా, నా పని చేసేస్తాను. ఇవన్నీ చూశాను. బాత్రూములు కడిగేంత నొక్కుకోడు బాగుయ్యా. ప్రాణం పోయి డాక్టర్ గారు నన్ను తోటలు చెప్పండి. మా పెద్దోడు పుట్టాడు ఇక్కడ ఒక్కడే కొడు అడేమైపోతాడు బాగుయ్యా. ఈయన చూసేద్దాడు కదా దాన్ని తోటలు చెప్పండి. ఆయన పని ఏది నేనేమి అంటున్నాను. నేను ఆశీర్వదిస్తానంటే ఆయన ఆ పని కాదురా, నా పని నా పని నా పని అని ఎలాగన్నాడంటే, నర్సు కలిసి ఇంజక్షన్ ఇచ్చింది, ఎలా పొడిచాడు, కయ్యమన్నాను. ఎవడు లేడు అక్కడ. అందరూ నన్ను తిట్టేశారు. వాడు తొందర చెప్పండి. ఈ శనిగా
వీడు ఎక్కడ దొరికాడు ఉంటుంది అందరూ తిట్టేశారు. ఉదయకాలం ఎండి గారు వచ్చారు, ఇంకోమంటు కదా ఇక్కడ ఉండేది కనువు అన్నారు. అన్నా కూడా చూస్తున్నాడు, నేను ఎండి రావడం తోతని చెప్పాను. అంతకుముందు ఎలా ఉంటుంది అని అన్ని జబ్బునాది అదేంటిడు అట్లదేంటని దగ్గర కూర్చుని ఎలా కొరడు ఏంటి ఆలస్యం ఏమో వస్తలేదు, ఏమైంది రాత్రి చేసేది కదా నేను తోతని చెప్పండి. నా దౌవత సిస్టర్కి అర్థమైంది, అది క్రైస్తవుడు. ప్రభు తమ్ముడిని దర్శించాడు. వెంటనే ఆఫీస్కి ఫోన్ చేశాడు, అయ్యా వచ్చింది రాత్రి నీకు విరాటని అన్నాడంతే ఎక్కించేశాడు. నీకు సాగు లేదు బా, సాగు లేదు బా సోదరు చెప్పండి. ఆనాటికి 75 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు వస్తుంది మనుషులు బట్టి బీపీ షుగర్ బట్టి. ఇంతవరకు ఏది నన్ను తాకడానికి దానికి శక్తి సరిపోదు. స్తోత్రం చెప్పండి. అన్నప్పుడు చెబుతున్న మంచి దేవుడు దొరకండి. నేను పైకి లేపే దేవుడు, నీ కన్నీరు తుడిచే దేవుడు. ఎవరు చీ అన్నారు, ఆడ మధ్య తలపైకి ఎత్తించి ఆడ తల వంచే దేవుడు నా యేసు అంటే దేవుడు, మన యేసు దేవుడు. స్తోత్రం చెప్పండి. అయ్యా దేవుడు నాకు ప్రతికూలమైపోయాడు, చేసిన తప్పు తీయింది వాళ్ళ దేవుడు పెడుతుంది. ప్రతికూలమైపోయాడు అయ్యా, నన్ను ఏమడిగండి, నాని మధురమైన దాని కాదు, నేను మారాగా మారిపోయాను. ఆ మారాన్ని మధురంగా మార్చడానికి రూత్ అనే కోటలు తొలగించాడు దేవుడు. కొన్నాళ్ళు ఈ ఎంటలు అందరూ తిన్నారు. అత్తయ్య ఎన్నాళ్ళు ఇంటికి తిందా, మరి ఏం చేద్దామమ్మా, అవల కోతలు కోస్తున్నారు. తమరు సెలవైతే ఏ సినిమా మా అత్తగారి అవతలపాటు 9 అంటారు. ఎందుకని తగలేదు నా మధ్య సలహా కావాలి నాకు, నేను లేకపోతే 9 అంటారు ఇప్పుడు ఆడవాళ్ళు. అది అలాంటిది. అత్తయ్య నీ సెలవైతే అవల కోతల మధ్యకు వెళ్ళి బాగా ఏరుకొని తెచ్చి నలిపి మనం భోజనం చేద్దామా. దేవుని స్తోత్రం. అలాగేనమ్మా, దేవుడు నేను దీవించిన. వెళ్ళిపోయి వెళ్ళిపో తెలిసిన నయోము యొక్క బంధువు బోయాజు విస్తార ధనవంతుడు. ఆ పనులకు దేవుని స్తోత్రం నడిపించాడు దేవుని ప్రేమ. ఆ పొరములో ఎదుర్కొంటాను. 2వ అధ్యాయం చదవండి. ఎంతో వచ్చింది. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, నా కుమారి నా మాట విను, వేరొక పొలములో ఏరుకుంటకు పోవద్దు, ఏరొక పొలములో అడుగు పెట్టొద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చిన నా పనికెత్తుల యొద్ద నిలకడగా ఉండుము, నా పనికెత్తుల ఎదుట అనండి, నా పనికెత్తుల ఎదుట నిలకడ. అది నీ దీవెనకు, నీ ఆశీర్వాదానికి, దేవుడు వాగ్దానానికి అర్హులు కావాలంటే ఏకేలమా నిలకడ. దేవుని మందిరము ఎక్కడ ప్రభు నిన్ను అడుగు పెట్టించి నీకొక సేవకురాలు ఇచ్చి ప్రియుల మీ క్షేమం కోరి వారు ప్రార్థిస్తుండగా, 10 ఆదివారం వాక్యాన్ని మీకు విద్యుతుండగా అనుభవించిన మీరు దానిని ప్రియులరా అనుభవించుకుంటూ అక్కడే నీవు నిలకడగా ఉండాలి. ఏనా నిలకడ తప్పి ఓ నెల గుళ్ళోను, ఓ నెల ఈ గుళ్ళోను, మరో నెల ఇంకో గుళ్ళోను నీవు గంతులైతే కప్ప గంతులు కానీ అక్కడ నిలకడ లేకుండా ఉంటావు. కాబట్టి ప్రభు వస్తాడు, ఏర్పరచుకున్న వారు తీసుకుని వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిలకడగా ఏ పొలములోనికి వెళ్ళకు, ఎవరు మంచివారు కారు. నా పొలములో ఉండు, నా పనిగంతులతో చెప్తాను, నా పనివారితో చెప్తాను, దావైతే కొండలో నీళ్ళైదో, ఆకలైతే భోజనం అదుగో అన్నాడు బోయాజు. దేవుని స్తోత్రం. ఆ మాట కంటే అక్కడే నిలకడగా ఉంది.
బోయాజు యొక్క ఆస్తి అంతటికి వారసురాలి. స్తోత్రం చెప్పండి. ఎక్కడ పరిగేరుందో పరిగేరిన పనులన్నిటికీ ఆమె యజమానురాలుగా దేవుడు నిలిపాడు. స్తోత్రం చెప్పండి. ఆ ఏలిన ఆస్తి పాలుడి యొక్క భార్యగా దేవుడు రూతును ప్రియులారా ఏర్పరచుకున్నాడు. ఆ రూతు నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి తరతరాలుగా వచ్చాడని మనకి మత్తయి సువార్త మొదటి నుంచి చివరి వరకు చదువుకుంటే మీకు 20 వరకు యేసు ఎలాగొచ్చాడో వచ్చిన వాళ్ళు రూతు ఎన్నో స్థాపనతో మీకు అర్థమవుతారు. దేవుని స్తోత్రం. ఎవరు నిలకడగా ఉన్నారో వారిని దేవుడు స్థిరపరిచే దేవుడు. ప్రియులారా, నీ పునాది బండ మీద ఉండాలి. మత్తయి 7:16 ప్రకారము ఇసుక మీద ఉండకూడదు. బండ మీద పునాది అంటే ఎంతో కష్టపడాలి. ఎన్నో సంవత్సరాలు కట్టుబడి ఆడు. ఆ తర్వాత ఆడి కట్టేసి 3 నెలలు ప్రారంభించాడు. కోటి ఇసుకలో తగ్గుతాం కట్టే ఇది కట్టాడు. అయ్యే కిటికీలు, అయ్యే స్లాబం, అయ్యే తలుపులు, అయ్యే రంగు. ఇది తిప్పడబడ్డాడు కానీ ఈడు చూడండి అన్నారు. అందరూ కూడా గాలి వేసింది, అది కదలలేదు, ఇది కూలిపోయి. దేవుని స్తోత్రం. ఇసుక మీద పునాది వేసే రీతిగా నీ జీవితం ఉండకూడదు. నేను ముగిస్తాను మీకు. యోబు గ్రంథము దయచేసి చూడండి. యోబు గ్రంథము ఒకటి నిలకడగా ఉండాలన్న మాట మీరు మర్చిపోకూడదు. 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. నీవు నా సేవకుడైన యోబును అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుగును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడను కూడా. స్తోత్రం చెప్పండి. ఎవరంటున్నారు ఈ మాట? సాక్షాత్తు పరమదేవుడు. ప్రియులారా, భూమి మీద తనతో సహవాసము కలిగి నడుస్తున్నటువంటి యోబుని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి అలా చెప్పండి. నీవు నా సేవకురాలైన ధ్యాసలో నీ పేరెట్టుకో. దేవుని నలగనాలి. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఎలా ఉండాలమ్మా? క్రైస్తవులు ఎలా ఉండాలి? ఎక్కడో మాట ఊరంతా పుడకలేసుకుంటున్నారు. మన మాట అవునంటే ఉండాలి, కాదంటూ ఉండాలి. దేవుడు మనకు తోడు ఉండాలంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించాడు. స్తోత్రం చెప్పండి. దేవుని యందు భయం ఉంటే భక్తి ఉంటారు. భయం లేకపోతే భక్తి ఉంటుంది, పాపం ఉంటారు. భయం లేనివాడు పాపం అంటే చెడ్డు, భయం ఉన్నవాడే పాపం అంటే జడుస్తాడు. అందుకే యేసేపును పొతీఫర్ భార్య సొక్కేట్టుకుని రాగా ఇంట్లో కంటే ఎక్కేశాడు. దేవునికి భయపడి సొక్కాయిదా చేతిలో పెట్టి పరుగు వచ్చేసాడు. ఎందుకు? ఆకాశములో ఉన్న నా దేవుడు చూచుచున్నా నా నడక చూస్తాడు, నా పడక చూస్తాడు, నా చూపు చూస్తాడు, నా మాట చూస్తాడు, నా తరంగం చూస్తాడు, అన్నీ
చూడకపోతే నీకు ఎన్నో ఇవ్వడానికి పిలిచాడు దేవుడు. ఆ పిలిచిన దేవుడు అన్ని ఇవ్వకపోతే నేను ఎవరుకుంటా? నన్ను పిలిచాడు దేవుడు. నా నడక చూశాడు, నా పడగ చూశాడు, నా చూపు చూశాడు, నా అంతరంగాన్ని చూశాడు. ప్రియులారా, నా భార్యను చూశాడు, ఆ నడక చూశాడు, పడగ చూశాడు. ఇద్దరిని చూసిన దేవుడు, 5 పిల్లల దేవుడు, 3 కొడుకులు 2 కూతురు దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. ఇచ్చిన దేవుడే కావాలన్నీ ఒక్కొక్కటి సమకూర్చిన దేవుడు. అందుకు నువ్వు ఎలా ఉంటావో చూసే దేవుడు. ప్రభు అంటాడు, యోబులో ఏ చెడుతనము నాకు కానరాదు. కోదరు చెప్పండి. అమలారా ఎలాగున్నారు? ఎక్కడి నుంచి వచ్చాడు? కబయ్య పట్ల నుంచి మమ్మల్ని శుక్రుడుకొద్దు, చెడుగు నీ దగ్గరికి రాకూడదు. దుష్టుడు ఏదో రీతిగా నీకు చెడుగుని నీ పక్కగా చేరుస్తుంది. నువ్వు పవిత్రంగా ఉండడం దానికి ఇష్టం కాదు. నీ కుటుంబము దేవుని వాగ్దానముతో నీ పిల్లలు దీవించబడడం దానికి ఇష్టము కాదు. చెడుకు నిన్ను నానాటికి తొక్కేది తప్ప ఏమాత్రం పైకి లేవనవదు. నా భక్తుల్లో ఏ చెడుగు కానరాను. భూమి మీద అంతటి వాడు ఎవడు లేడు. నిష్కరణముగా అతన్ని పాడు చేయక నీవు నన్ను ప్రేరేపించింది. అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. హృదయమైంది నిలకడగా. ఎవరు ఎన్ని కష్టాలే వచ్చినా, నష్టాలే వచ్చినా, కష్టాలే వచ్చినా, నష్టాలే తుది మాటలే మారుమా. ప్రభు యేసునే వేడుము, తుది మాటలే మారుమా. ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా యేసయ్యా పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట. అది నిన్ను బట్టి అనవసరంగా ఎన్నో బాధలు పెట్టేశారు. పిల్లలు చచ్చిపోయారు, ఆత్మహత్యకు పోయారు. అయినా ఊరుకున్నావా? ఆడు శరీరానికి బొప్పు తగ్గుతాయి కానీ ఆడు పెద్ద మాట అన్నావు, అలా అన్నావని ఆ శరీరం అంతా కుళ్ళిపోయినట్లు, పురుగులు కూర్చున్నట్లు ఆ దేహాన్ని కొల్లబెట్టిన యథార్థం వదిలిపెట్టలేదు, సత్యాన్ని వదిలిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి. సత్యమైన దేవుని కలిగి ఉన్న నీవు గుళ్ళో ఎలాగ సత్యముగా ఉన్నావో బయటలో అలాగే సత్యముగా అవన్నీ చూచి 3-4 తరముల తల్లి దోషం, తండ్రి దోషం తన బిడ్డలకు ఇస్తానన్నాడు. జాగ్రత్త. నాకు నిన్ను బట్టి నీ పిల్లలు అంతకంతకి నువ్వున్న ప్రాంతములో దీవించబడాలి. నా ప్రియమైన కుమార్తెలారా, ఆత్మీయ తండ్రిగా నేను నా అనుభవాన్ని పరిశుద్ధి దేవుని స్తోత్రం. హల్లెలూయా. సత్యమైన దేవుడు, జీవమైన దేవుడు, మార్గమైన దేవుడు. గుడిలో ఎలాగా సత్యమైన వాడు వచ్చి శుతిస్తున్నావు, బయట సత్యం నీవు సర్వలోకానికి నీ జీవితాన్ని బట్టి వెల్లడి చేయాలని మధ్యాహ్న కాలము ఎన్ని చేసినా నా కొడుకు నెలకాడ విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. నా మీదే ఆడుకున్నాడు, నా మీదే ఆధారపడ్డాడు. ఎందుకురా పవ్వా అంటారా? ఏంట్రా పవేకే అంటే గురుకురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావా? అన్ని
అన్నింటి దేవుడు ఏ గొప్ప దేవుడు కాదా అన్నాడే తప్ప కానీ ఆ నోటి నుంచి పోకిరి మాట కానీ ఆ నోటి నుంచి బూతు కానీ ఆ నోటి దుష్కార్యములు కానీ ఏమి చేయకుండా ప్రభు కోరిన పరిశుద్ధమైన జీవితాన్ని దేవునికి అంకితం చేశారు కనుక ప్రార్థన చేస్తున్న 40వ అధ్యాయంలో యోగులు అలాగే చేసాబడినప్పటికీ పశువులైపోయారు. దేవుని స్తోత్రం. ఎంతమంది బిడ్డల పోలేంటే బిడ్డలు ఇచ్చేసాడు, ఎంతమంది ఆశపోలేంటే ఆస్తి ఇచ్చేసాడు. రెండంతల ఆశీర్వాదం రూతుకి ఇచ్చిన దేవుడు, రెండంతల ఆశీర్వాదం యోగుకి ఇచ్చిన దేవుడు. మధ్యాహ్న కాలం నీకు ఇవ్వాలి, నీ కొత్త సంవత్సరంలో నీ జీవితం ఆయనకి అంకితం కావా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా వస్తుందమ్మా? నిలకడ. దేవుడు ఎక్కడైతే నిన్ను స్థాపించడక్కడ చివరి వరకు అనేకులకు సాక్షిగా ఆత్మీయ భారము కలిగి నీవు ముందుకు సాగినప్పుడు నీకు ఇవ్వాల్సిన జీతాన్ని పట్టుకొని నా దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. ఎవరితో నేను దాకా బలహీనత ఇక్కడ ఎక్కితేమే కూర్చోండి చెప్పరా చెప్పేద్దాం స్తోత్రం చెప్ప నీకు పోతే వాళ్ళని వేస్తాయి. మా అమ్మగారి అమ్మ ఏంటి అమ్మాయి ఇంటికి వచ్చి ఇప్పుడు వచ్చాయి నాన్నగారు హాస్పిటల్ వచ్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి వర్తమానం నీకు ఇమ్మన్నాడు. నిలకడగా ఉన్న పిల్లలకి నేను వారితో ఉండాలంటే వారు నాతో ఉండాలంటే నేను ఎక్కడైతే వాడిని స్థిరపరిచానో అంతము దాకా వాడిని నిలకడగా అక్కడే ఉండాలని చెప్పు అన్నాడు. వచ్చి చెప్పేస్తున్నాను తర్వాత ఇష్టం తోద చెప్పండి. దానియేలు నువ్వు చెప్పి ప్రార్థన చేస్తారు ప్రియుల. దానియేలు గ్రంథము ఏదో బోధనకు నలగిరుకుంటూ పోతా కార్యాపడికి వచ్చే పాత్రకాలం అంటే ఆ కార్యాపడి సంగతి ఏంటో తర్వాత దేవుడు చేసినప్పుడు మనం ఆగలేం పెట్టారా. కార్యాపడి కాదు, ఇది సరిదిద్దుకునే జీవితం. దేవునికి అనుకూలమైన పాత్రగా మన జీవితాలకి అంకితం చేసుకునే తరుణము సమయమని మరలా మీకు నేను తెలియజేస్తున్నాను. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనములో నీవు అంత్య దినముల వరకు నిలకడగా ఉన్న ఎడల విశ్రాంతి నందు కాలములో ఉందువు, నీ వంతులో నీవు నిలుస్తావు. మైండ్లో పెట్టుకోవాలి. నీవు అంత్య దినములు ఇవి, అపాయకరమైన దినములు, కలవరపరిచే దినములు, నీ అడుగులు జారిపోవడానికి పక్కనే పెట్టి దారు కన్నా అలాంటి గ్రహించుకుని నీవు నిలకడగా ఉన్న ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీకు ఒక వంతనేది ఏర్పాటు చేశాను. చప్పట్లు కొట్టండి. రక్షించబడి సంగమని చేయడం మీ అందరికీ ఆ లిస్టులో అప్పుడు గొంతు నీవెక్కడున్నావు, ఏ యోగ్యత నీకు ఇవ్వాలో, ఏ ఘనత నీకు ఇవ్వాలో దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. ఆ నిర్ణయ కాలంలో నువ్వు కన్ను మూస్తే అక్కడ కన్ను తెరిచి నీ వంతులో ఉండాలంటే దేవుని ఎదుట యథార్థవంతుడివై నీతిమంతురాలవై ప్రభు సంఘములో అనేకులకు దీవునికరంగా ఘనమైన సాక్షిగా అనేక ఆత్మల భారం కొరకు కన్నీరు విడుస్తూ సేవకులతో పాటు చేయి కలిపి నశించిన ప్రజలందరినీ దైవతోటకు త్రిప్పగలిగేటువంటి ఆత్మీయ గర్భము ధరించినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీ వంతు నీకు ఇస్తాడు. ఆ వంతులోను శాశ్వతమైన జీవము, శాశ్వత కృప, శాశ్వత రాజ్యానికి అర్హుడు అవుతామని చివరిగా నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా నీకు వందనాలు. ఈ చివరి దినాలు అనేక మంది
ఇవాళ ఇక్కడ ఉంటే రేపు మరో దాంట్లో నాకు వెనక లేకుండా, స్థిరత్వం లేకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవునికి భయపడకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా అనేక మంది కనబడుతున్నారు ప్రభు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారు ఏమనగా తెలియదు. నువ్వు మాట్లాడుకున్నా నిన్ను మాట్లాడేశాను. నిలకడగా ఉన్న రూతమ్మ 5-6 వంతుల ఆస్తికి ఏ ఆస్తిలో పరిగెరుకుందో ఆ ఆస్తికి వారసురాలయ్యింది. నిలకడగా ఉన్న యోబు గారు ఏది పోగొట్టుకున్నారో ఆ రెట్టింపు దీవెనను పొందారు. నిలకడకుండా దానియేలు అయ్యా తన వంతులో తను ప్రవేశించడానికి నిలకడగా నీతో కొనసాగించబడ్డాడు. అలాగే మేము వారు అందరము అదే స్థితిలో ఉండి రాకడలో భయభక్తులు కలిగి గడగడ వణుకుతూనైనా నీ చిత్తం యావత్తు నెరవేర్చే వారిగా ఈ చిన్న సంఘము విశాలపరిచి, సరిహద్దులు ఇంకా విశాలపరిచి అనేక యువతరము, అనేక యువతలు, అనేక పెద్దలు, చెడ్డలు, అనేకులు ఒకరికొకరు ప్రోత్సహించుకుని ఈ మందిరం నిండా నాయన అనేక ఆత్మలు నింపాలనేటువంటి భారముతో ఒక్కొక్కరిని నింపి నడిపించండి తండ్రి. వాక్యము వారి జీవితాల్లో, నా జీవితాల్లో బలపరచు. యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి మరి వాక్యాన్ని అభిషక్తులు తర్వాత మాకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా. తర్వాత మీరు అందరు ఎంతమంది సంతోషంగా ఉన్నారమ్మా? నేను స్తోత్రం. హల్లెలూయా. నిలకడైన జీవితాలు ఉన్నప్పుడు దేవుడి యొక్క దీవెన మనకు వస్తుంది. అనేక మందిని మరి దావీదును, రూతును దేవుడు మనం ముందుంచాడు. యోబు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఈ సందర్భంలో మరొకసారి మనము దేవునామాన్ని మహిమపరుద్దాం. చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహిమపరుద్దాం.